తీవ్రంగా ఖండిస్తుంది. ఉమ్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం మేము. ఇప్పుడు ఓయూ జేఏసీ పిల్లలు బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ క్రాంతి దళ ఎక్కడా కూడా పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ ఈ బంద్ గురించి ఎక్కడా కూడా చెప్పలేదు. ఉమ్, పృథ్వన్న గారికి 3 రోజుల నుంచి నిద్ర లేదు, కొంచెం అస్వస్థతో ఉన్నారు ఈ పోరాటంలో ఉంటూ. ఇప్పుడే వెంటనే తీసుకొస్తామని చెప్పి అర్ధరాత్రి గుంపులుగా సివిల్ డ్రెస్ లో వచ్చి పోలీసులు అక్రమంగా ఎటువంటి వారెంట్ లేకుండా తీసుకెళ్లడం అన్యాయము, అక్రమము. దీనికి తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. మా అందరికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి పెద్దన్నగా ఉన్న పృథ్వన్నని ఈ విధంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ సమాజము, తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తున్నాయి. ఇది మార్వాడి గో బ్యాక్ అని ఎక్కడ కూడా పృథ్వన్న డైరెక్ట్ ఆ నినాదం చెప్పలే. మార్వాడి సమస్య పరిష్కారానికి గత వారం రోజుల నుంచి సమాజంలో ఉన్న కవులు, రచయితలు, కళాకారులతో చర్చలు జరుపుతూ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. తెలంగాణ భూమిపుత్రుల కోసం, తెలంగాణ వ్యాపారస్తులకి రక్షణ చట్టం రావాలని మేమంతా కృషి చేస్తున్నాం. పృథ్వన్న ఆధ్వర్యంలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఎక్కడ మార్వాడీలని డైరెక్ట్ గా దాడి చేయడం కానీ, గో బ్యాక్ అనడం కానీ, బంధుకు పిలవడం కానీ చేయకపోయినప్పటికీ కూడా అసంబద్ధంగా, అన్యాయంగా అన్నని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఇప్పుడు అంటే విద్యార్థులు పూర్తిగా ఉన్నారా, మద్దతుగా ఉన్నారా ఓయూ విద్యార్థులందరూ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యాచరణకి? సార్, ఇప్పుడు ఓయూ జేఏసీలో పిల్లలు ఇచ్చారు, విద్యార్థులు బంధుకు పిలిపించారు వాళ్ళు మద్దతుగా. కానీ క్రాంతి దళ్ కానీ మేము కానీ ఎక్కడా కూడా ఈ బంధు గురించి ఎక్కడా పరోక్షంగా ప్రత్యక్షంగా మాట్లాడలేదు. మేము ఈ సమస్య పరిష్కారంలోనే బిజీగా ఉన్నాం నిన్న రాత్రి వరకు కూడా. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతోటి, ట్రేడర్లతోటి పృథ్వన్న మాట్లాడుతూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావడం గురించి, ఈ సమస్య పరిష్కారానికి వారం రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనిచేస్తుంటే అన్నకి సంబంధం లేకుండా, మాకు సంబంధం లేకుండా ఈ విధంగా తీసుకెళ్లడం. ఒకవేళ నిజంగానే తెలంగాణ క్రాంతి దళలో పృథ్వన్న గారు బంధుకు పిలుపునిస్తే ప్రివెంటివ్ అరెస్ట్ చేయొచ్చు, అన్నని హౌస్ అరెస్ట్ అయినా చేయొచ్చు. అలాంటిది నిద్ర లేకుండా అస్వస్థ ఉన్న పృథ్వన్నని ఈ విధంగా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం పూర్తిగా అప్రజాస్వామికము. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. దీని మీద మేము న్యాయపరంగా కూడా కోర్టులను కూడా ఆశ్రయిస్తాం. పృథ్వీ గారు మనతో లైన్ లోనే ఉన్నారు, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? పోలీసులు అదుపులోనే ఉన్నారు ఆయన, మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అన్నగారు నమస్కారం. నమస్తే విఠల్, జై తెలంగాణ. అన్న జై తెలంగాణ. అన్న ఎట్లున్నారు, ఎక్కడున్నారు మీరు? రాత్రి వచ్చి తీసుకొచ్చారు విఠల్, చాలా మంది మనందరూ సివిల్ డ్రెస్ లోనే ఉండే 2-3 బ్యాచ్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు, నల్లకుంట దగ్గర పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. రాత్రి అంతకు అట్లే కూర్చొని ఉన్నా నేను. వాళ్ళ ఏంటంటే వచ్చి 10 నిమిషాలు ఇట్లా మాట్లాడేసి వెళ్ళిపోమని చెప్పి తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చినాక ఇంక అంతే తీసుకొచ్చి కూర్చోబెట్టిరైతే కథం ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. ఇక వాళ్ళు ఇడికెళ్ళి బయటికి కదలేస్తలేరు అంతే, అట్లా పెట్టిరు ఇక్కడ కూర్చోబెట్టి పెట్టారు పోలీస్ స్టేషన్ లో. ఇది చాలా అమాననీయం, అవమానకరం. అసలు తెలంగాణ ప్రజా పోరాటాలకే ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు అనేది సిగ్గుచేయటానికి అనిపిస్తుంది విఠల్ నాకైతే. దీని గురించి కాదు, ఇటువంటి తెలంగాణ గురించి కాదు మనం కొట్లాడింది. ఇంత దుర్మార్గం, ఇంత పైజాతిగా ఉంటుంది. ఆ పిల్లలను కూడా మొన్న యూనివర్సిటీ పిల్లలను కూడా గొర్రెలను గుంజుకపోయినట్టు మొన్న నిరుద్యోగ పిల్లలను వాళ్ళని గుంజుకపోవడు. ఏంటి ఈ అరెస్టులు ఏంటి, ఈ కథలు ఏంటి, వీళ్ళు ఏం చెప్పొచ్చారు అసలు సమాజానికి? గత ప్రభుత్వంలో ఏం చేశారో వీళ్ళు గదే పని చేస్తున్నారు. ఇంకా కొద్దిగా రెట్టింపు ఎక్కువ అయిపోయినట్టు వీళ్ళకి, ఎందుకంటే జోష్ ఎక్కువ ఉన్నది. తొందరనే వీళ్ళు బయటపడతారు, వీళ్ళు నిజ స్వరూపాలు తొందరనే బయటపడతారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పొద్దున్న లేస్తే రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. ఏ రాజ్యాంగం, ఏ చట్టం, ఏ చెప్పింది నీకు ఏం వారెంట్ లేకుండా, ఏం లేకుండా, అసలు దేంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా నా బోటోని తీసుకొచ్చి మీరు రాత్రి 12:30కు ఇంట్లోకి వచ్చి గుండాలు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి అని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుడు అంటే ఏ చట్టం ఏం చెప్తుంది? రాజ్యాంగం నువ్వు చేసేంత చెత్త పని మీరు మాట్లాడేటి అబద్ధాలు. ఇంత నీచానికి దిగజారుతారా? పొద్దున్న లేస్తే కాన్స్టిట్యూషన్ బచావ్, సంవిధాన్ బచావ్ అని చెప్పి చేతిలో పట్టుకొని తిరుగుకుంటా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చేతిలో పట్టుకొని తిరుగుతారు కదా. అమలు చేసే కాడ ఎక్కడున్నది? ఇదేనా మీరు చేసేది? ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరే ఉన్నారు, మా ఇంట్లో ఒక్కరే ఉన్నారు, వైఫ్ ఒక్కరే ఉన్నారు. అట్లే తీసుకొచ్చి వచ్చారు. నేను ఫోన్ మాట్లాడుతా అంటుంటే కూడా మీరు ఫోన్ కూడా మాట్లాడతారా? ఒక్కటే ఉన్నదా? మీరు 10 నిమిషాలంతా పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ తీసుకోపోతామని చెప్పి తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది అని. ఇది ఎక్కడికి అంటే ఇది వాంటెడ్ గా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి జరుగుతూనే కదా ఇది జరిగేది. లేకపోతే నా బోట నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా.
ఏనుండి నీకు అంత ఉండేది ఉంటే నువ్వు ఆ ఇంటికాడ చెప్పినా ఇట్లా కూడా చెప్పినా ఇద్దరు పోలీసులు ఇక్కడనే ఉండరు పోయి మా ఇంట్లోనే ఉండరు ఈయనే ఉండరు తీసుకపోవడం ఏందని చెప్పని అంటే అవమానపరచాలనా తెలంగాణ సమాజాన్ని తెలంగాణలో ఉన్నట్టు ప్రజా పోరాటాలను తొక్కి పట్టేంత దమ్ము మా దగ్గర ఉన్నదనా నీ తరం కాదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఎవరు కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మడున్నోళ్ళు కావచ్చు అన్ని రాజకీయ పార్టీలు కలిసే చేస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇదైతే ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసినా ఇక్కడ ప్రజల సమస్య ఉన్నంత కాలం మేము ప్రజల పక్షాన ఉంటాం. దేనికి మేము గతంలో భయపడలేదంతా మా జీవితం అంతా మాదంతా బక్షీష్ కోసారు మనం నడుస్తున్నది. సో ఎవరికి భయపడలేదు అప్పుడే చచ్చిపోతాం అనుకున్నాం. ఈ పోరాటంలో ఏదైనా పర్లేదు చూసుకుంటాం అంతే ముచ్చటలే. ఓకే, మనతో నరసింహాచారి గారు జాయిన్ అవుతున్నారు, విశ్వకర్మ సంఘ అధ్యక్షులు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నరసింహాచారి గారు నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అదే పృథ్వీ గారిని అలాగే తెలంగాణ శ్యామ్ గారిని అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పోలీసులు. సో మీరేమంటారు ఈ అరెస్టుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అరెస్టుల సంస్కృతి మంచిది కాదు. అది కూడా రాత్రి అర్ధరాత్రి వెళ్తే ఇంట్లో లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడతారు. ఇప్పుడు వాళ్ళు ఎంత భయపడతారు? గా రాత్రి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ బంధుకు పిలుపునిచ్చింది ఓయూ స్టూడెంట్స్, పృథ్వీరాజ్ అన్న కాదు కదా. ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఏం సమాచారం ఏం సందేశాన్ని ఇస్తా ఉన్నారు ప్రజలకు? అట్లాంటి తెలంగాణ కోసం కూడా రకరకాల ఉద్యమాలు చేసినాం కదా. తెలంగాణ రాష్ట్రం ప్రాణాలు అర్పించి మన